హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం గురించి వ్యాస మహర్షి జననం గురించి తెలుసుకుందాం. మనకి మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. మొదటిది ఆది పర్వం. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. మహాభారతంలో మొదటి పర్వం ఏదంటే ఆది పర్వం. ఆది అంటే మొదలు అని. సో ఆది పర్వం. తర్వాత సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం. ఇక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది. భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం. తర్వాత వచ్చి మనకి శల్య పర్వం ఉంటుంది. సౌప్తిక పర్వం, శ్రీ పర్వం, శాంతి పర్వం, శాసనిక పర్వం, అశ్వమేధిక పర్వం, నెక్స్ట్ ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం. ఇక్కడ మహాప్రస్థానం స్టార్ట్ చేస్తారు. మహాప్రస్థానిక పర్వం. లాస్ట్ 18వ పర్వం వచ్చి స్వర్గారోహణ పర్వం. ఇలా మనకి 18 పర్వాలు ఉంటాయి. ఏ పర్వంలో ఏమేమి ముఖ్య అంశాలు ఉంటాయని చూసుకోండి. వాటిల్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భగవద్గీత ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. భగవద్గీత ఏ పర్వంలో చెప్తారంటే భీష్మ పర్వంలో. మనకి యుద్ధం స్టార్ట్ అయ్యేది భీష్మ పితామహుడు మనకి సర్వసైన్య అధ్యక్షుడు అవుతారు. మొత్తం మనకి 18 పర్వాలు ఉంటాయి. కురుక్షేత్ర యుద్ధం కూడా 18 రోజులు జరుగుతుంది మనకి. సో ఫస్ట్ 10 రోజులు మనకి భీష్మాచార్యులు వారు సర్వసైన్య అధ్యక్షుడిగా ఉంటారు. యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు మనకి తెలుసు కదా, భగవద్గీత శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తారు. కాబట్టి భీష్మ పర్వంలో ఉంటుంది. సో అలా ఏ పర్వంలో ఏ అంశాలు ఉంటాయి, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న మనకి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ విరాట పర్వం పేరులోనే ఉంది. ఇది మనకి అజ్ఞాతవాసం అప్పుడు విరాట మహారాజు కొలువులో ఉంటారనమాట. ఆ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకున్నారంటే విరాట మహారాజు దగ్గర తీసుకుంటారు. నెక్స్ట్ ఇవి చూసుకోండి. ద్రోణ పర్వం, కర్ణ పర్వం. సో మనకి ఇది మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. మనకి మహాభారతాన్ని ఎవరెవరు ఏ లోకాల్లో చెప్తారనేది మనం చూసుకుందాం ఒకసారి. మహాభారతాన్ని దేవలోకంలో చెప్పుటకు ఆబ్వియస్లీ మనకి దేవర్షి అయినటువంటి నారద మహర్షి. ఇది కూడా మనకు క్వశ్చన్ వచ్చింది. దేవర్షి అని ఎవరిని పిలుస్తారంటే నారద మహర్షుల వారిని దేవర్షి అంటారు. కాబట్టి దేవలోకంలో నారద మహర్షి చెప్తారు. నెక్స్ట్ పితృలోకంలో వచ్చి దేవలుడు. నెక్స్ట్ గరుడ, గాంధర్వ, యక్ష, రాక్షస లోకాల్లో చెప్పడానికి శుకుని ఉంటారనమాట. తర్వాత మనుష్య లోకంలో అంటే మానవ లోకంలో, మన లోకంలో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయన్ని పంపినమాట. జనమేజయ మహారాజు అనమాట. ఆ జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు చెప్తారు మహాభారతం. జనమేజయుడు ఎవరంటే మనకి పరీక్షిత్తు కుమారుడు. పరీక్షిత్ ఎవరంటే అభిమన్యుడు కుమారు. అభిమన్యుడు ఎవరంటే అర్జునుడు కుమారుడు. సో ఇట్లా మనకి. సో అది ఓకే. నెక్స్ట్ ఈ విషయం మొత్తం మనకి ఎవరు చెప్తుంటారంటే సౌనికాది మహామునులు నైమిషారణ్యంలో సాత్రయాగం చేస్తుంటారు. అక్కడికి మనకు ఒక రోమహర్షు మనకి కుమారుడైనటువంటి సుతుడు అంటారు. ఉగ్ర శ్రవసుడు ఆయన పేరు. సుతుడు అని కూడా అంటారు. ఆయన మనకి చెప్తున్నారనమాట ఈ విషయాలన్నీ. సో తర్వాత మనకి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎట్లా స్టార్ట్ అవుతుంది? జనమేజయుడికి వైశంపాయను వచ్చి చెప్తున్నారనమాట. జనమేజయుడు వైశంపాయని పూజించి మహాభారత కథ వినడానికి బంధుమిత్ర పురోహిత సహితంగా కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాసభాగానికి నమస్కరించి, వ్యాస మహర్షి శిష్యుల వారే మన వైశంపాయనుడు అనమాట. ఆయన ఆశీర్వాదం పొంది మహాభారత కథను ఇలా చెప్తున్నాడు. సో మనకి వ్యాస మహర్షి గురించి చెప్తారనమాట. వేదాన్ని మనకి వేదవ్యాసుడు అని ఎందుకు అంటారంటే వేదాలని గావించడం వల్ల వేదవ్యాసుడు అనే బిరుదు వస్తుంది. సో వేదవ్యాసుడు అంటే అదొక బిరుదు. పేరు వచ్చి ఆయన పేరు కృష్ణోద్వైపాయనుడు. ఇది మొత్తం ఈ విషయాలన్నీ మనం వేదవ్యాస మహర్షి గురించి చెప్పుకున్నాం. అది చూడండి. సో నెక్స్ట్ మనకి తర్వాత బ్రహ్మచేత అనుమతి పొంది అష్టాదశ పురాణాలు కూడా రాసింది వేదవ్యాస మహర్షి గారే. నెక్స్ట్ ధర్మశాస్త్రాలను
ఇతిహాసాలను, రాజవంశ చరిత్రలను. సో ఇవన్నీ కూడా రాసిన తర్వాత కూడా మనకి ఇంకా లోటుగా ఉంటే నారద మహర్షి మేరకు శ్రీమద్ భాగవతం కూడా మన వేదవ్యాస మహర్షి గారు రచించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ శ్రీకృష్ణ మహత్యం అంటే అది శ్రీమద్ భాగవతం. నెక్స్ట్ పాండవాది భారత వీరుల కథలు కూడా రచించడం అదే మనకి మహాభారతం. ఫస్ట్ జయ సంహిత అని ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ వర్షన్ ఏది మహాభారతం కంటే జయ సంహిత. సో అది మనకి మహాభారతం అవుతుంది. సో అది నెక్స్ట్ మహాభారత గ్రంథాన్ని ఇది చూడండి. మహాభారత గ్రంథాన్ని మనం ఎప్పుడు చూసినా కానీ ఒక్కొక్క దృష్టికోణాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది అనమాట. ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా కనిపిస్తుంది, ఆధ్యాత్మ విధులకి వేదాంతం అని కనిపిస్తుంది. అంటే వేదాంతిస్ట్ చూస్తే మనకి వేదాంతం అనిపిస్తుంది, నీతి కోదులు చూస్తే నీతి శాస్త్రం అనిపిస్తుంది. నెక్స్ట్ కవులు చూస్తే మహాకావ్యం అని, లాక్షికులు చూస్తే సర్వలాక్షణ్య సంగ్రహం అని, ఐతిహాసికులు చూస్తే ఇది ఇతిహాసం అని, పౌరాణికులు దీన్ని పురాణం అని అంటారు. సో అలా మనకి ఇంట్రడక్షన్లో ఉంటుంది, మహాభారతంలో లేనిది ఇంకెక్కడా ఉండదు అని ఉంటుందన్నమాట. మహాభారతంలో లేని విషయం అంటే మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది, ఇక్కడ లేనిది ఇంకెక్కడా ఉండదు. సారీ. నెక్స్ట్ అందుకని మనం వ్యాస మహర్షి గురించి ఎలా జన్మించారని చెప్పుకుందాం అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి పాయింట్స్ అన్నీ మీకు ఇంపార్టెంట్ అన్నీ రాసుకుంటా ఉండండి, నోట్ చేసుకోండి. ఆ రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. చేది దేశాన్ని ఎవరు పరిపాలిస్తుండేవాడు? వసువు అనే అతను పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునులను చూచాడు. వెంటనే వసువు కూడా అక్కడే కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సో ఇది మొత్తం మనకి స్టోరీ అనమాట. ఈ స్టోరీలో క్వశ్చన్స్ ఏంటంటే, మనకి స్టోరీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? చేది దేశం ఉంది, ఆ దేశానికి రాజు వసువు, అంతే. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? ఇది చూచి ఇంద్రుడు ఆయన దగ్గరికి వచ్చి, మహారాజా, రాజ్యపాలన చేయవలసిన వాడు ఈ తపస్సు ఏమిటి? నాతో స్నేహం చేయి, నీకు దైవత్వం ప్రసాదిస్తున్నాను, నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ నా దగ్గరకు వస్తూ ఉండు అని వరం ఇచ్చాడు. సో మనకి ఇంద్రుడు వరం ఇచ్చాడనమాట. సో తర్వాత ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధముకు లొంగని వాడని పుష్పములు కల ఇంద్రమాలను శిష్ట రక్షణ చేయ సామర్థ్యము గల ఒక వేణుయష్టిని ఎవరు ప్రసాదించారు? వసువుకి ఇంద్రుడు ప్రసాదించాడు. ఇది మనకి ఇంపార్టెంట్. సో అప్పటి నుండి వసువు ఆ విమానాన్ని ఎక్కి దేవలోకానికి వస్తూ పోతూ ఉంటాడు. అందుకే అతనికి ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? ఉపరిచర. అంటే మనకి ఇంద్రలోకానికి వెళ్తూ వస్తున్నారు కాబట్టి ఉపరిచర వసువు అనే పేరు వచ్చిందనమాట. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఎవరు ఉత్సవాలు జరుపుతారు? ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి ఇంద్రుని ఉత్సవాలు జరిపిస్తాడనమాట. సో అది ఇక్కడ వరకు మనకి ఏం విషయాలు తెలిసే, వసువు చేదు దేశానికి రాజు, ఇంద్రుడు వరం ఇస్తాడు, ఇంద్రలోకానికి మన భూలోకానికి వెళ్తూ ఉంటాడు వేణుయష్టి. సో దానివల్ల అతనికి ఉపరచర వసువు అనే పేరు వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూడండి. అతను నివసిస్తున్న నగరానికి పక్కనే ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. సుక్తిమతి అనే నది ప్రవహిస్తుంది. మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. సుక్తిమతి అని ఇచ్చేసి అనేది ఏంటి? నదా, నగరమా, కన్య లేకుంటే పువ్వు పేరు అట్లా అనే ఇస్తే మనకి సుక్తిమతి అనేది నది అనమాట, నది పేరు. సో ఆ నది పక్కనే కోలాహలము, ఈ కోలాహలం అనేది పర్వతం అనమాట. సుక్తిమతి అనేది నది, కోలాహలం అనేది పర్వతం. అతిశోయంగా వంపులు ప్రవహిస్తున్న ఆ నదిని చూచి కోలాహలుడు మోజుపడ్డాడు, ఆ నదికి అడ్డంగా పడ్డాడు. ఒకరోజు అటుగా వస్తున్న వసు ఇది చూచి తన బలంతో ఆ పర్వతాన్ని పైకి లేపాడు. అప్పటిదాకా సుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి సంపర్కం జరగడం వల్ల వారికి, ఇది ఇంపార్టెంట్, గిరిక అనే కుమార్తె పుడుతుందన్నమాట. ఎవరు పుట్టారు? గిరిక తల్లిదండ్రులు ఎవరంటే మనకి కోలాహలం అనే పర్వతం, సుక్తిమతి అనే నది అనమాట. సో తర్వాత
వసుపాదుడు అనే కుమారుడు కూడా పుడతారు. ఈ ఇరువురిని మనకి సుక్తిమతి ఉంది కదా నది, ఈ గిరికని వసుపాదుడిని మనకి వసు మహారాజుకి బహుమానంగా ఇస్తుందన్నమాట. ఆయన ఈ గిరికని ఏం చేస్తాడు, కానుకగా తీసుకొని వసువు సంతోషించి గిరికను వివాహం ఆడాడు. గిరికను ఎవరు వివాహం ఆడారు? వసు మహారాజు వివాహం ఆడారు. తర్వాత వసుపాదుడు ఉన్నారు కదా, గిరిక సోదరుడు, అతను వచ్చి రాజ్యానికి సేనాపతిగా నియమించాడనమాట. సో ఇక్కడ వరకు జరిగింది స్టోరీ. ఇది ఇంకా ఇక్కడంతా స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఏమవుద్దంటే ఒకరోజు వసువు వేటకు వెళ్ళాడు. ఇక్కడ వరకు మనకి పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. చేది దేశం వసు మహారాజు, ఇంద్రుడు వరం, ఉపరిచర వసువు, తర్వాత వచ్చి సుక్తిమతి నది, కోలాహలము పర్వతము, సుక్తిమతి కోలాహలంకి గిరిక వసుపాదుడు, గిరికని వసు మహారాజు వివాహం చేసుకున్నాడు. వసుపాదుడు ఎవరి రాజ్యానికి సేనాపతి అంటే మన వసువు యొక్క రాజ్యానికి సేనాపతి అనమాట. సేనాపతి తర్వాత ఒకరోజు వసువు వేటకు వెళ్ళాడు. అడవిలో ఉండగా వసుకు అందాల రాసైన తన భార్య గిరిక గుర్తుకు వచ్చింది. ఆమెను తలుచుకుంటూ ఉంటే అతని వీర్యం, తేజస్సు, సెమన్ ఇంగ్లీష్లో సెమన్ అంటారు, సీమన్ నెక్స్ట్ పతనమైంది. వెంటనే వసువు ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో సేకరించాడు. ఆ దొప్పను ఒక డేగ ఈగల మెడకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమన్నాడు. ఇదంతా స్టోరీ అనమాట. ఆ డేగ ఆ దొప్పను తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటే మరొక డేగ చూసింది. అదేదో తినే పదార్థం అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించింది. 2 డేగలు పోట్లాట జరిగింది. ఈ గొడవలో ఆ వీర్యం ఉన్న దొప్ప, ఇది ఇంపార్టెంట్, యమునా నదిలో పడింది. ఏ నదిలో పడింది? యమునా నదిలో పడింది. యమునా నది పడింది. అద్రిక అనే అప్సరస, ఇది ఇంపార్టెంట్, అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారి యమునా నదిలో ఈత కొడుతూ ఉంది. ఆకు దొప్పలో నుండి జారిన వసువు వీర్యాన్ని సరాసరి ఈ అప్సరస అద్రిక పేరు గుర్తుపెట్టుకోండి. అద్రిక అప్సరస నోట్లో పడింది. అద్రిక గర్భం దాల్చింది. ఒకరోజు జాలరులు వేసిన వలలో ఈ అద్రిక పడింది. జాలర్ల చేపల రూపంలో ఉన్న అద్రికను కోశారు. అందులో నుండి, ఇది మనకి ఇంపార్టెంట్, ఆడబిడ్డ ఒక మగబిడ్డ చూచారు. వెంటనే అద్రిక అప్సరసగా మారి దేవలోకంకి వెళ్ళిపోయింది. ఆ ఆడబిడ్డ మగబిడ్డ ఉన్నారు కదా, ఆ బిడ్డల్ని జాలర్లు తమ రాజైన దశరాజుకి ఇచ్చారనమాట. ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. మగబిడ్డ ఏమయ్యాడు? మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల మాత్రం మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు ఇంట్లోనే పెరుగుతూ ఉందన్నమాట. తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉందన్నమాట. ఎవరు? మన మత్స్యగంధి. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరు? మత్స్యగంధి. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదంతా స్టోరీ. ఇప్పుడు వరకు మనకేమొచ్చింది ఇక్కడ ఇంపార్టెంట్, అద్రికకి ఒక కుమారుడు ఒక కూతురు పుడతారు. ఆ కూతురే మనకి మత్స్యగంధి అనమాట. యమునా నదిలో పడవ నడుపుతూ ఉంది. ఒకరోజు వశిష్ఠ మహాముని మనవుడు, ఇది గుర్తుపెట్టుకోండి, వశిష్ఠ మహాముని మనవుడు శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహాముని. అంటే పరాశరుడు ఎవరు? పరాశర మహర్షి ఎవరంటే వశిష్ఠ మహాముని మనవడు, శక్తి మహాముని కొడుకు పరాశర మహర్షి అనమాట. యమునా నది దాటడానికి వచ్చాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూచాడు. ఆమెను మోహించాడు. తనతో సంపర్కం జరపవలసిందిగా కోరాడు. ఆమె భయపడింది. కాదు అంటే శాపం పెడతాడేమో అని వణికిపోయింది. మహాత్మా, నేను కన్యను, జాలరి పుత్రిక అంటే మన దాసరాజు ఉన్నారు కదా. సో నెక్స్ట్ ఒళ్ళంతా చేపల వాసన, అందుకే మత్స్యగంధి అనమాట. మత్స్య అంటే చేప, గంధి అంటే వాసన, చేపల వాసన మీరు తట్టుకోలేరు. నేను నా కన్యత్వాన్ని పోగొట్టుకొనినా మరలా నా తండ్రి మొహం ఎలా చూడగలను అని చెప్పింది. అప్పుడు పరాశరుడు, బాల, నీవు జాలరి పుత్రువు కావు, వసురాజు వీర్యముకి, ఇదే కదా మనకు జరిగింది స్టోరీ, వసురాజు వీర్యముకు జన్మించిన దానవు. వసురాజుకి వీర్యం వల్ల ఎవరిలో జన్మిస్తుంది? మన మత్స్యగంధి. ఇప్పుడు ప్రస్తుతానికి మత్స్యగంధి ఆమె పేరు. సో ఆమె అద్రిక అనే అప్సరస గర్భంలో జన్మిస్తుంది అనమాట. నెక్స్ట్ నీ కన్యత్వం చెడకుండా నీతో నేను సంగమించదని చెప్పి
తన మహిమతో ఆమె వల్లంతా ఒక యోజన దూరం, ఇది ఇంపార్టెంట్, యోజన దూరం సుగంధాలు వెదజల్లేటట్టు చేశాడు. అప్పటి నుండి ఆమె యోజన గంధి, మత్స్యగంధి కాస్త ఏమైంది యోజన గంధి అయింది. తర్వాత సత్యవతి అని కూడా ఉంటుందన్న పేరు మనకి. మత్స్యగంధి అన్న, యోజన గంధి అన్న, సత్యవతి అన్న అందరూ ఒకరే. సో అది నెక్స్ట్ మహాత్మా, ఇది పట్టపగలు మనం సంభోగం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు అని మరో సాకు చెప్పి తప్పించుకోపోయింది. దానికి పరాశరుడు ఆకాశంలో మేఘాలను ఆవరింపజేసి లోకమంతా చీకటి చేశాడు. ఇంకా ఏం చేసేది లేక పరాశరుడితో మనకి రతికి ఒప్పుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ తత్ఫలితంగా ఇది మనకి ఇంపార్టెంట్, సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. సో వ్యాసుడు మనకి వ్యాస మహర్షి తల్లిదండ్రులు ఎవరంటే సత్యవతి, పరాశర మహర్షి. ఓకేనా, సత్యవతి, పరాశర మహర్షి. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నీకు అవసరం వచ్చినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్, నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో మనకి ఇది మనం ఆల్రెడీ చూసాం. మనకి మా తల్లి అయినటువంటి భీష్మాచార్య గురించి మనం చెప్పుకున్నప్పుడు చూసాం. మనకి సత్యవతి గారు తల్లి వేదవ్యాసుని తలుచుకుంటుంది. వేదవ్యాసుడు వచ్చి మనకి అసలు ఈ మహాభారత స్టోరీకి ముఖ్యమైనటువంటి ధృతరాష్ట్రుడు, నెక్స్ట్ పాండురాజు, విదురుడు యొక్క జననానికి కారణం అవుతాడు అనమాట. దేవరనాయం, దాన్ని నియోగ ప్రక్రియ అంటారు. సో అది నెక్స్ట్ తర్వాత దేవదాన అంశాలతో మన భీష్ముడు మొదలైన కురురాజులు పుట్టారు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడనమాట. జనమేజయుడు తర్వాత అడుగుతున్నాడు, మహాత్మా దేవతల అంశాలతో పుట్టిన వాళ్ళు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి అని అడిగాడు. సో ఇది మనకి స్టోరీ మహాభారతం. దీనికి మన తేట తెలుగు భాషలో వచ్చి సంస్కృత మూలం వచ్చి మనకి భగవాన్ వ్యాస మహర్షి, తెలుగు మూలం వచ్చి మన కవిత్రయం. ఇవి పేర్లు గుర్తుపెట్టుకోండి, నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ, శ్రీ నన్నయ్య భట్టాకరుడు, శ్రీ తిక్కన సోమయాజి, శ్రీ ఎర్రాప్రగడ. మనకి తెలుగు అనుసరణ వచ్చి కవిత్రయం పాదరైనటువంటి మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.